తోసాడు తోసుడు నేను అమ్మ నడుము బెల్ట్ వచ్చేసింది. అబ్బా ఈ తాగుబోతు గారేంటి ఇక్కడ? రేయ్ 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 నేనేం చూడలేదే. చూసినా ఎవరికి చెప్పనా? చెప్పి తన్న పెడతాను. అరే సార్ పడుకో. సార్ ఆయన ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశాను సార్. మై గాడ్, ఇంత బ్రూటల్ గా మర్డర్ చేశారా? ముసై, మనకు న్యూస్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో తెలిసిందేరా, ఎప్పుడో తెలిసిందిరా. ఎవడాడు ఇక్కడ? ఎవడు కాదు సార్, ఎవడో తాగుబోతూ తాగి తాగి రే మూసుకు కూర్చో మధ్యలో మాట వదిలేండి సార్. అది పక్కూర్లో ఎర్లీ మార్నింగ్ చూశారండి సార్. వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే సార్. ఇంత పెద్ద ఈటితో మర్డర్ చేశారా? నేను నమ్మలేకపోతున్నాను. రాజుల కాలం నాటి ఈట సార్. దాదాపు 40 కిలోలు బరువు ఉంటుంది. 40 kgs. ఎవరై ఉంటారు ఇంత బ్రూటల్ గా మర్డర్ చేశారంటే? మామూలుగా కాదు, తరిమి 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 చెప్పారా. ఏంటో వాడు గోలా? తాగున్నాడు సార్. ఈ మీద కొంచెం పిచ్చి కూడా ఎక్కినట్టుంది. రై తొక్కుతా అక్కడే. అవును, నీ నడుముకి ఆ బెల్ట్ ఏంటి? నిన్న నైట్ మా ఫస్ట్ యానివర్సరీ సార్. కొంచెం వైల్డ్గా ప్రేమించుకుంటే మైల్డ్గా. డిఎస్పీ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలిసిందా? గుడ్డు తెలుసు, నాకు తెలియదు సార్. ఎవరన్నా ఈ అడవిలో ఇల్లీగల్ గా ఉంటున్నారా? అరే లీగల్ గానే ఉంటున్నాడు రా. ఇల్లీగల్ కాదురా, నీ అమ్మ నీ పక్కకే ఉన్నాడు రాడు. గవర్నమెంట్ జీతాలు దొబ్బుతాను, పక్కకున్నాడు కనిపిస్తలేడు ఆఫీసర్. నువ్వే ఆఫీసర్. ఎందుకు సార్ తాగుబోతుకి ఎందుకు సార్ అంత సీను? ఇరిటేషన్ ముందే అరంటే. తాగేసి వాగాడో వాగడానికి తాగాడో ఇక్కడికి తీసుకురా తెలుస్తుంది. అట్లాడు ఆఫీసర్. ఆడే మొత్తం డాన్స్ చేసి చెప్తాడు. డాన్స్ చేసి చూసినావా చూసినావా పారిపోయాడు సార్. ఎక్కడికి పారిపోయాడు? తాగేస్తున్నాడు సార్, పరిగెత్తుకుంటూ పారిపోయాడు. ఈ డీటెయిల్స్ ఏంటో చూడండి సార్. ఎక్కడైతే ఫారినర్ పోయాడో అదే స్పాట్లో డిఎస్పీ గారు కూడా చనిపోయారు. అంటే ఫారినర్ కేసులో డిఎస్పీ గారు ఏదైనా క్లూ పట్టుకుని ఉంటే అది తెలుసుకుని ఎవరైనా మర్డర్ చేసుంటారా? లేకపోతే డిఎస్పీ గారు ఈ కేసులో యాక్టివ్గా ఉండటం వల్ల ఎవరన్నా మర్డర్ చేసుంటారా? ఒకవేళ డిఎస్పీని చంపి మనకి వార్నింగ్ ఇస్తున్నారా? లేదంటే ఆ ఫారినర్కి మన డిఎస్పీకి వేరే ఏదైనా కనెక్షన్ ఉందా? ఇన్స్పెక్టర్, ఈ డైమెన్షన్లో ఇన్వెస్టిగేట్ చేయండి. ఫారెస్ట్ లో 2 హత్యలు జరిగాయి. ఇంకోసారి అడవిలో ఇలాంటివి రిపీట్ అయితే నీదే రెస్పాన్సిబిలిటీ. ఒక్కొక్కడి తాట తీస్తా. ఇన్స్పెక్టర్, బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఓకే సార్. ఫారెన్సిక్ రిపోర్ట్ ఏఎస్ఐపీ నా ముందుండాలి. అలాగే సార్. బిర్యానీ బాగాలేకపోతే చేసిన తిట్టాలి కానీ ప్లేట్ పెట్టిన తిడతారేంటి?